మొంతా తుఫాను ముప్పు కాకినాడ వైపు ముంచుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి సాయంత్రం తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఎల్లుండి సాయంత్రం మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సోమ, మంగళ, బుధవారం అంటే 3 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది. అత్యవసరమైతే తప్పించి ప్రజలు ప్రయాణాలు మానుకోవాలి అని హెచ్చరించింది. కాకినాడ పోర్ట్ తుని సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉండడంతో కాకినాడ, యాంకరేజ్, డీప్ వాటర్ పోర్టులు అప్రమత్తమయ్యాయి. సోమవారం నుంచి 3 రోజుల పాటు అన్ని కార్గో ఎగుమతులు, దిగుమతులు నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం డీప్ వాటర్ పోర్టులో 19, యాంకరేజ్ పోర్టులో 6 నౌకలు కార్గో కోసం లంగరు వేస్తున్నాయి. ఇక వీటిని సోమవారం మధ్యాహ్నం తీరం నుంచి 150 నాటికల్ మైళ్ల దూరానికి తరలించబోతున్నారు. పోర్టులో సోమవారం నుంచి 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయనున్నారు. అయితే గడిచిన 7 ఏళ్లలో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం ఇదే తొలిసారి అని అధికారులు వివరించారు. తుఫాను తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలి అంటున్న వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్. తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ ఉంది. రాబోయే 3 రోజులు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం దీనికి గమనం ఎట్లా ఉంది? నిన్నటి వాయుగుండం ఈ రోజు ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. తుఫానుగా పరిణమించిన తరువాత అది మొదట వాయువ్య దిశలోనూ తదుపరి ఉత్తర వాయువ్య దిశలోనూ పయనించే అవకాశం ఉంది. 28వ తేదీ నాటికి అంటే ఎల్లుండికి తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది. అదే దిశలో అంటే ఉత్తర వాయువ్య దిశలో కొనసాగిస్తూ తన గమనాన్ని కొనసాగించిన తరువాత 28వ తేదీ సాయంత్రం రాత్రి మధ్య ప్రాంతంలో ఆంధ్ర కోస్తా తీరంలోని కళింగపట్నం, మచిలీపట్నం మధ్య అనగా కాకినాడకు అతి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో అది తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది. మరియు ఆ సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంగా ఉండే అవకాశం ఉంది. గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. అంటే రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు ఏ విధంగా కురిసే అవకాశం? ఒకటి, ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. రెండవ రోజున ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. మూడవ రోజున కోస్తా అంతటా కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 27వ తేదీన అనగా రేపు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షానికి ఆస్కారం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఇంకా పశ్చిమ రాయలసీమలో కర్నూలు, అనంతపూర్, శ్రీ సత్యసాయిలో 1-2 చోట్ల భారీ వర్షం. కొద్ది గంటల్లోనే ఇది వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా ఉంది కాబట్టి మరికొద్ది గంటల్లోనే తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దాని గమనం కూడా ఏ విధంగా ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది కాకినాడకు అంటే ఇటు మచిలీపట్నం మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మచిలీపట్నం, కళింగపట్నం మధ్యన ఉన్నటువంటి ఇటు కాకినాడ తీరానికి అత్యంత సమీపంగా ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. ఏదేమైనప్పటికీ
నాటికి ఇది ఈ రోజు తుఫానుగాను 28వ తేదీ నాటికి తీవ్ర తుఫానుగాను కాకినాడ వద్ద తీరం దాటుతుందని వాతావరణ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.